అందరికీ శుభోదయం. నేను మీ అనుపమ. ఈరోజు మహనీయుని మాటలో ఒక మంచి మాట గురించి మనం తెలుసుకుందాము. ఈ నీతులు, సూక్తులు, సుమతి శతకాలు, వేమన శతకాలు, భర్తృహరి శతకాలు ఇవన్నీ మరి దేనికి ఉపయోగపడతాయని చూసుకుంటే క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్కి, ఒక మొక్కకి కూడా ఒక తాడు, దారము ఇటువంటివి అల్లేటటువంటి చెట్లను గనక మనము ఉదాహరణకి తీసుకుంటే ఎలా ఎదగాలో వాటికి ఒక క్రమం ప్రకారము ఒక దారం కట్టి వదిలేస్తాము. అంటే ఇలా పెరగాలి లేదా ఇలా పెరగాలి అని ఒక డైరెక్షన్, సూచిక అనేది చేస్తూ ఉంటాము. అలాగే పిల్లలకి కూడా మానసిక పరిణితిలో చక్కటి విలువలతో కూడిన సంస్కారవంతమైనటువంటి మరి భాష కానీ, ప్రవర్తన కానీ, సంస్కారంగా మాట్లాడటం కానీ, పెద్దలను గౌరవించడం కానీ, మరి తప్పు ఉంటే నిక్కచ్చిగా ఒప్పుకోవడం కానీ, తప్పు లేనప్పుడు నిర్భయంగా ఎదిరించగలిగే ధైర్యం కానీ, అన్నీ తెగువ అన్నీ కూడా ఉండాలి. అంటే తప్పు చేసినప్పుడు ఒప్పుకునే సత్తా ఉండాలి, తప్పు చేయనప్పుడు ఎదిరించేటటువంటి ధైర్యము ఉండాలి. ఇవన్నీ మరి పిల్లలకు ఎవరు చెప్తారు? పిల్లలకు బాల్య దశ నుంచే, విద్యార్థి దశ నుంచే ఇవన్నీ అవపోసన పోస్తూ ఉండాలి. ఇంట్లో ఎప్పుడు కూడా పిల్లల ముందు తల్లిదండ్రులు కానీ, పెద్దవాళ్ళు కాదు, గొడవలకు దిగకూడదు, పరుషమైన పదజాలము ఉపయోగించకూడదు. ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగానూ మంచి పౌరులుగా ఎదిగేటటువంటి ప్రక్రియ దాదాపుగా తక్కువనే చెప్పాలి. ఈరోజు మహనీయుని మాట ఇలా ఉందండి. అలాగే ఒకరి శ్రేయస్సు కోరితే ఖచ్చితంగా భగవంతుడు నీకు శ్రేయస్సే ఇస్తాడు. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ యాక్షన్ ప్రకారము నీవు ఏదైతే ఇస్తావో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో అదే నీకు తిరిగి వస్తుంది. కాబట్టి మహనీయుని మాట ఇలా ఉంది. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉంటాయి? చాలా నీళ్లు ఉంటాయి. కానీ బిందె మంచి నీటికే విలువ ఎక్కువ. సముద్రం నీళ్లు ఉప్పు నీళ్లు కాబట్టి తాగడానికి పనికిరావు. చక్కటి మంచి నీరు బిందెడైనా సరే దానికే విలువ ఎక్కువ. అలాగే మరి నీ దగ్గర ఎంత ధనము, ఎంత ఆస్తి, ఎంత అధికారం ఉన్నా నీలో ఉన్న మంచితనానికి, నీలో ఉన్న ఉన్నతత్వానికి, నీలో ఉన్న సంస్కారానికే పెద్దపీట వేయడం జరుగుతుంది. దానికే విలువనిస్తారు ఎవరైనా సరే. కాబట్టి ఎప్పుడు కూడా సంస్కారానికి పెద్దపీట వేసేటటువంటి లక్షణము పిల్లలకు నేర్పించాలి. అప్పుడు కేవలము అధికారము, ఉన్నతత్వమే కాదు, ఆ ఉన్నతత్వంలో కూడా మంచితనంతో చేయగలిగినటువంటి మంచి పనులు ఏవైనా సరే అవి మీకు, సమాజానికి, ఇంటికి, దేశానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. కష్టపడి పైకొచ్చిన వారికి ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసం ఉంటుంది. వారు ఒడిదుడుకులు చూసి మరి కష్టపడి పైకొచ్చిన వారి దగ్గర చాలా అనుభవాలు ఉంటాయి. వారి దగ్గర చక్కగా ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఏమాత్రం ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా కష్టపడే తత్వం ఉన్న వారికి మంచిగా మనము విలువనివ్వాలి. ఇది ఈరోజు మంచి మాట.